మన జీవితాల్లో కూడా నిరాశకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు వాటిని చూస్తూ బాధపడుతూ కంప్లైంట్ చేస్తూ సమస్యల గురించి 10 మందికి చెప్పుకుంటా ఉంటే ఇంకెక్కువ అవుతాయి అవి. కానీ సమస్యల మధ్యలో సమస్యలను మరి తన స్వాధీనంలో ఉంచుకొని మన జీవితాలను నిలబెట్టగలిగిన దేవుని వైపు చూస్తూ, ప్రభువా నీ యందు నేను ఆనందిస్తానయ్యా. నాకైతే ఆనందించడానికి ఒక్క కారణం కూడా లేదు. నాకైతే రోజంతా కూర్చొని ఏడ్చేలాగే ఉన్నాయి నా సమస్యలు, బాధపడేలాగే ఉన్నాయి నా పరిస్థితులు. కానీ నా పరిస్థితుల్ని చూడకుండా నిరీక్షణతో నీ వైపు చూస్తూ నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఘనపరుస్తాను, నిన్ను కీర్తిస్తాను అని మనం ప్రభు వైపు చూడగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మన బలము అవుతాడంట. మనకు బలం ఆయన అనుగ్రహిస్తాడు. విశ్వాస జీవితము అనుదినము దేవుని నుండి బలము పొందుకొని సాగిపోయే జీవితం అండి. హల్లెలూయా. Download ShareChat.